బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు సూచక క్రియలు జరిగిస్తూ ఉంటే, చనిపోయిన వారిని తిరిగి లేపుతూ ఉంటే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు, విస్మయం పొందారు. కానీ బైబిల్ అంతటిలో యేసుక్రీస్తు ప్రభునే సాక్షాత్తు సృష్టికర్తనే ఆశ్చర్యానికి గురి చేసిన 2 విషయాలున్నాయి. అందులో మొదటిది, తన దాసుని స్వస్థపరచమని యేసు యొద్దకు వచ్చిన రోమా శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు అని దేవుని వాక్యంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ శతాధిపతి ఒక రోమీయుడు, అన్యుడు. తన దాసుడు పక్షవాయువుతో బాధపడుతూ ఉంటే అతన్ని బాగు చేసుకొనుటకు అతడు యేసు యొద్దకు వచ్చాడు. అతడు యేసు యొద్దకు వచ్చి తన సమస్యనంతా చెప్పుకున్నాడు. యేసు, నేను నీ దగ్గరకు వస్తాను, నీ ఇంటికి వచ్చి నీ దాసుని స్వస్థపరుస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటే యేసుక్రీస్తు ప్రభుతో ఆ వ్యక్తి అంటాడు, నీవు నా ఇంటికి రావడానికి నేను ఎంత మాత్రమూ పాత్రుని కానే కాదు. నీవు మాట మాత్రము సెలవిచ్చిన ఎడల నా దాసుడు స్వస్థపరచబడతాడు. నేను ఏ విధంగా అయితే ఆజ్ఞాపిస్తే నా దగ్గరున్న దాసులు, నా కిందున్న పనివారు లోబడతారో, నీవు గనక ఆజ్ఞాపిస్తే రోగముల సైతం నీకు లోబడతాయి అని నేను నమ్ముచున్నాను అని యేసుకు చెప్పినప్పుడు ఆయన ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. అంత మాత్రమే కాదు, ఇజ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసమును నేను కనుగొనగలనా అని అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. రోమన్ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి యేసు ఆశ్చర్యానికి గురయ్యాడు. రెండవది, తన సొంత ప్రజల యొక్క అవిశ్వాసాన్ని చూసి యేసు ఆశ్చర్యానికి గురయ్యాడని మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం. యేసు వారి సమాజ మందిరంలో నిలబడి వాక్యమును బోధిస్తూ ఉంటే ఆయన బోధకు వారు ఆశ్చర్యచకితులయ్యారు. ఆయన అద్భుతాలు సూచక క్రియలు చనిపోయిన వారిని తిరిగి లేపుతూ ఉంటే వారు ఆశ్చర్యపోయారు, విస్మయం పొందారు. కానీ ఇతడు మరియ కుమారుడు కాదా, యోసేపు కుమారుడు కాదా, వడ్లవాని కుమారుడు కాదా అని బహిరంగంగానే ఆయనను తృణీకరించారు. యేసును అంగీకరించుటకు వారి అహం అడ్డుగా వచ్చింది కాబట్టి వారు యేసుని బహిరంగంగానే తృణీకరించారు. యేసు వారి యొక్క అవిశ్వాసాన్ని చూసి వారి మధ్య అనేక సూచక క్రియలు, అద్భుతములు జరిగించలేదని మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒకరి విశ్వాసం ఒకరి జీవితంలో కార్యాన్ని జరిగిస్తే మరొకరి అవిశ్వాసం వారి జీవితంలో దేవుని కార్యాన్ని జరగకుండా అడ్డగిస్తుంది. ఒకరి విశ్వాసం దేవుడు వారి జీవితంలో పనిచేసే విధంగా చేస్తే మరొకరి అవిశ్వాసం దేవుడు వారి జీవితంలో పనిచేయకుండా అడ్డగించింది. ఈరోజు ఈ నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, మనం మన జీవితంలో గొప్ప కార్యాన్ని చూడాలన్నా, దేవుని యొద్ద నుంచి మనం ఏదైనా పొందుకోవాలన్నా, దేవుడు మన జీవితంలో పని చేయాలన్నా, అద్భుతాలు మన జీవితంలో జరగాలన్నా, దేవుని ద్వారా మనం మన పరిస్థితులను మార్చుకోవాలన్నా, దేవుని ద్వారా మనం ఫలాన్ని పొందుకోవాలన్నా మనకు కావాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసం. విశ్వాసం మనకు తప్పకుండా అవసరమై ఉన్నదే. విశ్వాసం లేకుండా దేవుడు మన జీవితాల్లో పనిచేయడో, విశ్వాసం లేకుండా దేవుడు మన జీవితంలో తన కార్యాలను కొనసాగించడో. వారి వారి విశ్వాసము కొలది దేవుడు వారి జీవితంలో పనిచేస్తూ ఉంటాడు. విశ్వాసం సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుణ్ణే మన పనుల్లోనికి దింపుతుంది. అవిశ్వాసం దేవుడు మన పనుల్లోనికి రాకుండా ఆయనను అడ్డగిస్తూ ఉంది. ఆయన మన పనుల్లో కొనసాగకుండా ఆయనను అడ్డగిస్తుంది. అవిశ్వాసం ఎప్పుడు దేవుని వాక్యాన్ని సందేహించేలా చేస్తుంది. అది ఎప్పుడు దేవుని ఆశీర్వాదాలకి అడ్డుబండే. విశ్వాసం దేవుని ఆశీర్వాదానికి తాళపు చెవు లాంటిది. ఆవగింజంత విశ్వాసం మనకుంటే ప్రభువు మన జీవితంలో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తాడు. కొన్నిసార్లు మనం చూపించే చిన్న చిన్న విశ్వాసమే మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటుంది. అవిశ్వాసం పాపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం మూలం కానిదేదో అది పాపమని వాక్యము చెబుతూ ఉన్నదే. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు విశ్వాసం ద్వారా రాజ్యాలను స్వతంత్రించుకున్నారు, ప్రాకారములను పడగొట్టారు, ఆకాశం నుంచి అగ్ని దించారు. వారు మరణించినా కూడా వారి విశ్వాసం ద్వారా మాట్లాడారు. శరీరంతోనే పరలోకానికి వారు ఎక్కి వెళ్ళారు. అగ్ని జ్వాలలను వారు చల్లార్చారు, సముద్రాలను చీల్చారు, ప్రకృతి నియమమును సైతం కూడా విశ్వాసము ద్వారా వారు నియంత్రించారు. అసాధారణమైన బహుశూర కార్యములు విశ్వాసం ద్వారా సుసాధ్యము చేసి వారి జీవితంలో వారు చూపించారు. కానీ ఎంతోమంది అవిశ్వాసానికి చోటిచ్చి రాజులు సైతం తమ రాజ్యాలను కోల్పోయారు, ఉన్నత స్థలముల నుంచి పడగొట్టబడ్డారు, దేవునికి దూరమై భ్రష్టులై దేశదిమ్మరులై తిరిగిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవ ప్రయాణంలో గేమ్ చేంజర్ ఏదైనా ఉందంటే అది విశ్వాసమే. విశ్వాసం అనేది మన జీవితంలో దేవుని అద్భుతాలు చూసే విధంగా చేస్తుంది. కానీ అవిశ్వాసం అనేది దేవుని ఆశీర్వాదాలను మనం కోల్పోయే విధంగా చేస్తూ ఉంటుంది. విశ్వాసం ఎప్పుడు చెప్తుంది,
దేవుడు నీతో కూడా ఉన్నాడు, నువ్వు ముందుకెళ్ళు అని. అవిశ్వాసం చెప్తుంది, నువ్వు ఒంటరి వాడివి, ముందుకెళ్తే ఖచ్చితంగా ఓడిపోతావు అని అంటూ ఉంటుంది. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల పొందిన తర్వాత వారు అరణ్యంలో దేవుని అద్భుతాలను చూశారు. వారు దేవుడు కురిపించిన మన్నాను తిన్నారు. సముద్రాలు చీలిపోవటం చూశారు, ప్రాకారములు పడగొట్టబట్టం చూశారు. దేవుని అసాధారణమైన కార్యములు వారు కళ్ళారా చూసి కూడా అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానాలను వారు చేరుకోలేకపోయారు. అందుకే దేవుని వాక్యం అంటుంది, విశ్వాసమందు నిలకడగా ఉండండి, విశ్వాసమందు స్థిరులై అపవాదిని మీరు ఎదురించుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. విశ్వాసం మన జీవితంలో దేవుని కార్యాలకు ద్వారాలు తెరిస్తే, అవిశ్వాసం మన జీవితంలో ఆయన కార్యాలు జరగకుండా ద్వారాలను మూస్తూ ఉంటుంది. ఈరోజు ఈ నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, మరి మీలో విశ్వాసం ఉందా, అవిశ్వాసం ఉందా? ఒక్కసారి మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. దేవుని యొద్దకు వచ్చు ప్రతివాడును ఆయన ఉన్నాడని నమ్మవలనే కదా, తనను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలనే కదా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. విశ్వాసము అందరికీ లేదు అని వాక్యం చెప్తూ ఉంది. మరి మీలో విశ్వాసం ఉందా లేదా అనేది మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాల్సిన అవసరత ఈరోజు ఎంతైనా ఉన్నది.